నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున పోలింగ్ పూర్తయింది. ఇక మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా ఒక్క చెదురుమదురు ఘటనలు మినహాయించి అన్ని నియోజకవర్గాలలో కూడా పోలింగ్ అయితే సజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? బీజేపీ వాళ్లకు డబుల్ డిజిట్ వస్తుందని చెప్తా ఉంది. కాంగ్రెస్ మాకు డబుల్ డిజిట్ అని చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎవరు ఊహించని రిజల్ట్స్ వస్తాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అసలు ఫైనల్‌గా ఏం జరగబోతా ఉంది? ఎవరెవరు ఏ లెక్కలలో బయటికి రాబోతున్నారు? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ ఉన్నారు. అద్దంకి దయాకర్‌తోని మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే నాని. 13వ తారీఖు రాత్రి తర్వాత ఊపిరి పీల్చుకున్నట్టు కనబడతా ఉంది అందరూ కూడా. అంటే కొంతమేరకు ఇంగా ఈ 45, 50 రోజుల ప్రచారాలు, ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భము, ఆ తర్వాత పోలింగు, చివరికి ఎట్టకేలకు ఊపిరైతే పీల్చుకున్నారు. కానీ జూన్ 4 అనేది ఇంకా వెక్కిరిస్తూనే కనబడతా ఉంది రిజల్ట్స్ డే అనేది. ఎట్లా ఉంటుందనుకుంటున్నారు? దట్ ఈస్ అ బ్యూటిఫుల్ డే యాక్చువల్‌గా. రిజల్ట్స్ అనేవి మనము పడ్డ శ్రమకు ఎంత మేరకు ఫలితం వచ్చిందనేది. యెస్. అది ప్రజాస్వామ్య దినం నా దృష్టిలో. హ్మ్. ఇంక మ్యాండేట్ ఎట్లా వచ్చినా అది మనం అంగీకరించాల్సిన దినం. సో 13th వరకు కొట్లాడుకున్నాం. అవును. దట్స్ ద ఎండ్ ప్రాసెస్. హ్మ్. ఇప్పుడు ప్రజలిచ్చిన తీర్పు ఈవీఎంలలో బందీగా ఉన్నది. అది రేపు విడుదలతోనే నాయకులను పుట్టిస్తుంది అది. సో యెస్. దాని కొరకు వెయిట్ చేయాల్సింది. దేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, కాంగ్రెస్, ఇతర ఎన్డీఏ కూటమి. కానీ ఇక్కడ తెలంగాణలో మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే బీఆర్ఎస్ డిక్లైన్ అనేది హ్మ్. కొంత జనానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఓకే. ఎటువైపు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా తన అంచనాతో చెప్పిండ్రు. అంటే బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ని బట్టి కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయా తగ్గుతాయనే అంశాన్ని చాలామంది డిఫరెంట్గా తీసుకుంటుండ్రు. కానీ ప్రతి ప్రాంతంలో సెకండ్ హైయెస్ట్ పార్టీగా ఉన్న పార్టీ థర్డ్కి వెళ్ళిపోవడం, అది టిల్ట్ మేము కాంగ్రెస్ పార్టీకే ఎక్కువైంది అంటున్నాం. న్యాచురల్గా బీజేపీ వాళ్ళు మాకే వచ్చింది యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. యెస్. జాతీయ పార్టీగా 2 పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా భాజపాకు వ్యతిరేకంగా ఓటు చేస్తారనేది పక్కన పెట్టి వాళ్ళు ఏమంటారంటే మాకే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వచ్చింది అని అనుకుంటున్నారు. సరే, అది మనం చేస్తాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు అంచనా అయితే 13 అనేది తను నిన్న రివీల్ చేసినది. ఓకే. గతం నుంచి కూడా రమారమి 12, 14, ఫస్ట్లో 9, 12 ఇట్లా ఉండే. హ్మ్. ఇవి గ్రాడ్యువల్గా పెరగడానికి మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ డిక్లైన్ ఒకటైతే, బీజేపీ చివర్లో వస్తున్న వ్యతిరేకతను అది గమనించట్లేదు. హ్మ్. చివర్లో ఓటు చేసేటప్పుడు వాళ్ళు వివిధ రాష్ట్రాలు, కర్ణాటకలో కూడా తను చాలా అఫెన్సివ్గా ఉన్నది. హ్మ్. ఈ క్రమంగా ఎలక్షన్ డేట్ వరకు వచ్చే వరకు డిక్లైన్ అవుతున్నది. దాన్ని అది గమనించలేకపోవడం అనేది మనకు అనవసరం. కానీ మా లెక్క ప్రకారం అయితే డెఫినెట్గా అప్ టు 14 అనేది ఇప్పటికీ బయట ఉన్నా కూడా 13th అనేది 13th రోజు జరిగింది కాబట్టి అది అంటే శాస్త్రీయంగా పిసిసి ముఖ్యమంత్రి గారికి ఉండే అంచనా ఒకటి, మా ఇంటర్నల్ సర్వేస్లో ఉండే అంచనాను అది పోల్చి చూపుతున్నది కాబట్టి దాన్ని మేము అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.